హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కలవరపెడుతుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక రియల్టర్ల గుండెల్లో గుబులు రేపుతుంది. హైదరాబాద్లో గతేడాది ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే 27% తగ్గుదల కనిపిస్తుంది. ఈ రేంజ్లో రియల్ రంగం క్షీణించడానికి కారణాలేంటి? గడిచిన 5-6 ఏళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు, గృహ ప్రవేశాలతో కళకళలాడింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కొత్త ఇళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంతో ముడిపడిన వ్యాపారాలు నత్తనడకన సాగుతున్నాయి. భారీ స్పీడ్తో దూసుకెళ్లిన నిర్మాణ రంగం ప్రస్తుతం స్తబ్దుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఒక్క హైదరాబాదే కాదు, దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే హైదరాబాద్, పూణేలో మాత్రం ఇళ్ల అమ్మకాలు అమాంతం పడిపోయినట్లు తేలింది. ఇల్లు అమ్మకాలు ఎందుకు తగ్గాయంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియా డిసైడ్ అయిపోయారు. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నర్సింగి, నల్గొండ. ఇప్పుడు ఆ క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోల్ స్టేట్ ప్లాన్ చేస్తున్నారు, సంబంధిత అధికారులకు ఆల్రెడీ ప్లాన్ చేయమన్నారు. ప్లస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ దగ్గర ఒక క్లియర్ డెసిషన్ వస్తే బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఎవరికైనా ఒక క్లారిటీ ఉండి డెవలప్ చేస్తారు. కానీ ఇప్పుడు అది లేదు. ఈ ఏడాది తొలి 2 త్రైమాసికాలకు ఇచ్చిన నివేదికలో హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 15,085 యూనిట్ల నుంచి 11,040 యూనిట్లకు పడిపోయాయి. చెన్నైలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి 6 నెలల్లో అమ్మకాలు 11% పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తీవ్రంగా తిన్నదనేది మనకు స్పష్టంగా రిజిస్ట్రేషన్ సంఖ్య ద్వారా తెలిసిపోతుంది. ఆదాయం కూడా గత సంవత్సరానికంటే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పడిపోవడానికి ముఖ్య కారణం అవసరానికంటే ఎక్కువ నిర్మాణాలు జరగటం జరిగింది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు విపరీతంగా ధరలు పెంచడం కూడా ఒక రీజన్. ప్రతి వ్యాపారం కూడా ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువగా జరగలేకపోవటం, గెస్టెడ్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కోలేనంత రేట్లు పెంచటం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 27% క్షీణించాయి. ఇదే కాలంలో ఇళ్ల ధరలు సగటున 11% పెరిగాయి. హైదరాబాద్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, పూణే, కోల్కతా పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోగా ఒక్క చెన్నైలో మాత్రం పెరిగాయి. దేశవ్యాప్తంగా టాప్ 7 నగరాల్లో సైతం ఇదే స్థాయిలో ఇళ్ల ధరలు పెరిగాయి. దేశంలోని ముఖ్య పట్టణాల్లో గతేడాది ఇదే కాలంలో 1,20,335 యూనిట్లు అమ్ముడుపోగా ఇప్పుడది 96,285 యూనిట్లకు పరిమితమైంది. ఆల్వేస్ ఆర్టిఫిషియల్ హైప్ అనేది కొద్దిగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ జీరో అవ్వలేదు, కానీ 30, 40, 50% తగ్గింది. అందుకని బిల్డర్స్ కూడా ధైర్యం చేయట్లేదు. కొంతమంది ఎవరైతే స్టాండర్డ్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం యథావిధిగా రేట్లు పెంచుతూ పోతున్నారు. ఆల్రెడీ నెక్స్ట్ 20-30 రోజుల్లో రేట్లు భారీగా పెరుగుతున్నాయి, 30-40% పెరుగుతాయి అన్నారు. సో ఇన్వెస్టర్ నేను ఇచ్చే అడ్వైజ్ అంటే ఎవరైనా కొనుక్కోవాలి, ఇంకా ఎదురు చూస్తుంటే ఇమీడియట్గా కొనుక్కోవడం మంచిది. లేకపోతే ఇప్పుడు ₹1,00,00,000 కొనేది నెక్స్ట్ ₹1,30,00,000, ₹1,40,00,000 కొనుక్కోవాల్సి వస్తుంది. హెచ్ఎండి పరిధిని పెంచారు. అంటే RRR దాటి, అంతకుముందు ఓఆర్ఆర్ దాకా హెచ్ఎండి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే హెచ్ఎండిని RRR దాటి 5 కిలోమీటర్ దాకా పెంచారు. అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లో గడిచిన 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశాన్ని తాకడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శివారుల్లో భూములు ఉన్నవారు రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు. ఎక్కడ చూసినా వెంచర్లే కనిపించాయి. దీంతో నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాలన్నీ దూసుకుపోయాయి. అప్పుడు ఫుల్ బిజీగా గడిపిన వ్యాపారులు ఇప్పుడు ఆ స్థాయిలో వ్యాపారాలు జరగట్లేదంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు ఆశపడుతున్నారు. ఇంకా అవుట్స్కట్స్ లోనైతే 1,000-2,000 రూపాయలు గజానికి తగ్గిపోవటం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సమయంలో కొనుగోలుదారులకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు కొన్నటువంటి వాళ్లకు భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 25 కిలోమీటర్ల తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది. కాబట్టి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్
ఎస్టేట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాం. జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 27% పెరిగాయి. దీంతో ఇళ్ల అమ్మకాలు 14% క్షీణించాయి. ముంబైలో ఇళ్ల అమ్మకాలు 25% పడిపోయి 31,275 యూనిట్లకు పరిమితమయ్యాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 8% తగ్గాయి. పూణేలో అమ్మకాలు 27% తగ్గాయి. కోల్కతాలో కూడా 23% తగ్గాయి. ఇదే క్రమంలో హైదరాబాద్లోనూ 27% అమ్మకాలు తగ్గి రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది. నిర్మాణాలు పూర్తయి అమ్ముడుపోని ఫ్లాట్స్ చాలా ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నాయి. అయితే బిల్డర్లు మాత్రం రేట్లు తగ్గించడం లేదు. దీనికి కారణం అధిక లాభాలు ఆశించడం ఒకటైతే భారీగా పెరిగిన పెట్టుబడులు మరో కారణం. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం తగ్గుతోంది. మరోవైపు ఆర్బీఐ రెపో రేట్లు తగ్గిస్తోంది. దీంతో ఇళ్ల అమ్మకాలు ఊపందుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.